హిందూ మతంలో అతిపెద్ద అత్యంత పవిత్ర పుణ్యకార్యాల్లో ఒకటి కోట్లాది మంది గంగా యమున సరస్వతి మహాసంగమంలో స్నానాలు చేసే వేళ పుణ్య స్నానాలు చేసే సందర్భం అది. అవును, ప్రయాగరాజ్లో మహాకుంభమేళా ప్రారంభమైంది. యూపీలో 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా కుంభమేళా జరగబోతోంది. పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని తొలి పుణ్య స్నానాలు ఆచరించారు భక్తులు. గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో మహాకుంభమేళా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరు కాబోతున్నారు. 45,000 మందితో భద్రత ఏర్పాటు చేసింది యూపీ సర్కార్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ప్రయాగరాజ్లో నిర్వహిస్తోంది. 144 ఏళ్లకు వచ్చే మహాకుంభమేళా కావడంతో ఈ శుభకార్యంలో పాల్గొనడానికి కోట్లాది మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ మహాకుంభమేళా సందర్భంగా గంగా యమున సరస్వతి నదుల పవిత్ర సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13న పుష్య పౌర్ణిమ స్నానంతో ప్రారంభమయ్యే ఈ కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తోంది. మహాకుంభమేళలో పుష్య పౌర్ణమి జనవరి 13 అంటే ఇవాళ, అలాగే మకర సంక్రాంతి మొదటి షాహీ స్నానం జనవరి 15, అలాగే మౌని అమావాస్య రెండో షాహీ స్నానం అంటే జనవరి 29, అలాగే వసంత పంచమి మూడో షాహీ స్నానం అంటే ఫిబ్రవరి 3, మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి 12, మహాశివరాత్రి ఫిబ్రవరి 26. ఇలా ఈ తేదీల్లో పవిత్ర స్నానాలు ఆచరించాలని పండితులు ఇప్పటికే వెల్లడించారు. ఈ పవిత్ర స్నాన ఆచారాలు లేదా షాహీ స్నానాలు ఆత్మను శుద్ధి చేస్తాయని, పాపాలను కడిగేస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ స్నానాలు ఆచరించడానికి ముఖ్యమైన 3 సమయాలను కూడా పండితులు నిర్ణయించారు. ఉదయం 5:27 నుంచి 6:21 వరకు బ్రహ్మ ముహూర్తం, మధ్యాహ్నం 2:15 నుంచి 2:57 వరకు విజయ ముహూర్తం, సాయంత్రం 5:42 నుంచి 6:09 వరకు గోధూలి ముహూర్తంగా చెప్తున్నారు. మొత్తం మీద 40 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తుంది యూపీ ప్రభుత్వం. ప్రయాగరాజ్లో నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నట్టుగా యూపీ ప్రభుత్వం అయితే అంచనాలతో ఉంది. త్రివేణి సంగమానికి సమీపంలో మహాకుంభమేళా కోసం ఏర్పాటు చేశారు భారీగా. మౌని అమావాస్య రోజు దాదాపు 4 నుంచి 5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తారని అంచనా వేస్తున్నారు. 45 రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం 7,000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. గత కుంభమేళా పారిశుద్ధ్యానికి తలమానికంగా నిలిచింది. ఈసారి కుంభమేళా పారిశుద్ధ్యంతో పాటు సెక్యూరిటీ, డిజిటల్ సదుపాయాలకు ప్రసిద్ధి కానుందని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్తున్నారు. గతంలో కంటే ఈసారి కుంభమేళాకు 25% అదనంగా స్థలాన్ని కేటాయించినట్లుగా అధికారులు చెప్తున్నారు. 32,000 హెక్టార్లలో కుంభమేళాకు ఏర్పాటు చేయగా ఈసారి 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో మేళా జరగబోతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మహా పవిత్ర సంఘమైన ప్రయాగరాజ్ నుంచి చూస్తున్నారు. మంచు కురుస్తున్న వేళ ప్రయాగరాజ్లో చలికి బెదరకుండా భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించడానికి గంగా యమున సరస్వతి సంగమం వద్దకు చేరుకొని భారీగా తరలివచ్చారు. కొంతమంది భక్తులు అక్కడ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. విదేశీ భక్తులు కూడా వచ్చి స్నానాలు ఆచరించారు. ఒకసారి వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. I'm feeling grateful for this opportunity to dive into the sacred river here on this sacred point, and I'm fulfilled with bliss in this moment. So thank you very much. Once again, your good name. Sorry? Good name. Your name? My name is Julie. Yeah. 144 साल के बाद ये पर्व आया है और जो व्यवस्था है हाईटेक व्यवस्था है, क्योंकि सरकार जो है इसके पहले की जो सरकारें थी वो व्यवस्था इतना नहीं दे पाती थी जितना हाईटेक व्यवस्था यहाँ है। पौष पूर्णिमा पर आप लोगों ने स्नान किया है, उसके बारे में क्या कहेंगे? पौष पूर्णिमा में स्नान करने का पर्व ये है कि देखिए ये पहला मतलब स्नान है, इस वजह से ये भीड़ जुटी हुई है। और अभी 5 स्नान और है। कल परसों मकर संक्रांति का स्नान है, उसके बाद मौनी अमावस्या का स्नान है, फिर शिवरात्रि है, महासरस्वती पूजा है, बसंत पंचमी है, ये सारी चीजें बताइए। तो अच्छा लगा यहाँ पे? बहुत अच्छा लगा सर। ठीक है, थैंक यू। मेरा नाम प्रसन्न अवधिया है, बालाघाट
जिले से आता हूँ। नक्सलाइट जिला है, छत्तीसगढ़ महाराष्ट्र की बॉर्डर में पड़ता है। इस बार कुंभ में आप लोगों को कैसा लग रहा है यहाँ पे? कुंभ में आने के बाद गर्व महसूस हो रहा है कि हम हिंदू हैं और हमारा देश का प्रधानमंत्री भी हिंदू है और उत्तर प्रदेश का मुख्यमंत्री भी हिंदू है। ये आज दिखने मिल रहा है किस तरीके से उन्होंने व्यवस्थाएं की है। ठंड वगैरह को लेकर के ठंड तो आस्था के सैलाब के सामने कुछ भी नहीं है साहब। आप इतिहास देखिए, इतिहास रचने जा रहा है ये कुंभ। सनातन होने का हमें गर्व। क्या नाम है आपका? वंदना सिंह, कहाँ से आए आप? नैनीताल से। कुंभ में कैसा लग रहा है आप लोगों को? आज पौष पूर्णिमा का पहला स्नान था, कैसे आप लोग आए यहाँ पर और यहाँ का क्या माहौल दिखा उसके बारे में बताइए। यहाँ बहुत अच्छा लगा। बस हम लोगों को कुंभ में मेन स्थान पे नहाने को नहीं मिला। हम लोग गंगा जी में नहा के आए हैं और बस अच्छा लगा। घर सीधे जा रहे हैं पैदल पैदल। हाँ, आज पौष पूर्णिमा का पहला स्नान था। రైట్, భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. మహాకుంభమేళ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను యూపీ ప్రభుత్వం భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తుంది. దాదాపు వేల సంఖ్యలో పోలీసులు ఈ భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకి కోట్లాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేశారు. ఈసారి 4000 హెక్టార్ల విస్తీర్ణంలో మేళా జరగబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాను 25 సెక్టార్లుగా విభజించారు. అలాగే స్నానాలు ఆచరించే ఘాట్లను 12 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం దాదాపు 1850 హెక్టార్ల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. 2019లో జరిగిన కుంభమేళాకు 3500 కోట్లు కేటాయిస్తే ఈసారి మహాకుంభమేళాకు బడ్జెట్ను రెట్టింపు చేశారు. 7000 కోట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్, రైల్వే శాఖలు కూడా ఈ కుంభమేళా కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. దాదాపు 7000 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఇక దీనికి సంబంధించినటువంటి డేట్లను కూడా ప్రభుత్వం వెల్లడించింది. మరొకసారి ఆ డేట్లను మీకు చెప్తాను. పుణ్యస్నానాలు ఆచరించే డేట్స్ ఏంటంటే జనవరి 13 అంటే ఇవాళ పుష్య పౌర్ణిమతో ఈ కుంభమేళా ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తోంది. ఇవాళ పుష్య పౌర్ణమి మొదటి ప్రాధాన్యత స్నానం, అలాగే మకర సంక్రాంతి మొదటి షాహీ స్నానం జనవరి 15, మౌని అమావాస్య రెండో షాహీ స్నానం. ఈ మౌని అమావాస్యకి దాదాపు 5 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు జనవరి 29 రోజు. ఇక వసంత పంచమి మూడో షాహీ స్నానం ఫిబ్రవరి 3, మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి 12, మహాశివరాత్రి ఇది చివరిది ఫిబ్రవరి 26. ఈ తేదీల్లో పవిత్ర స్నానాలు ఆచరించాలంటూ ఇక పండితులు భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ये प्रयागराज का प्रथम स्नान है और आज ही से दिन से जितने कल्पवासी हैं वो कल तक सब आ चुके हैं और उनका आज से प्रयाग में रहने का कोई नियम जो और संयम है एक अलग ढंग का है। वो अब जमीन पर सोएंगे और दिन में गंगा स्नान 3 बार करेंगे, 1 बार भोजन करेंगे, 3 बार भगवान की पूजा करेंगे, कथा भागवत सुनेंगे और गंगा स्नान करते हुए अपने दैनिक क्रिया को करते हुए 1 महीना लगातार इसे बिताएंगे। वो ऐसी दरम्यान अपने जो उनके और भी तमाम जो पति भी आते वो भी स्नान करते हैं, दान पुण्य करते हैं और इस मौके पर कर के दिन जो है तो खिचड़ी का विशेष उनका प्रावधान है। खिचड़ी खाएंगे, खिचड़ी बांटेंगे और खिचड़ी खिलाएंगे भी लोगों को और तिल का भी दान करेंगे। ये प्रयाग का महत्व है। जो ऐसा करता है उसके पूर्वज बड़े प्रसन्न होते हैं। देखो यहाँ करोड़ों की भीड़ होती, थोड़ी बहुत तो होती। आप लोग लाइन लगाइए, सहयोग करिए, बस आप लोग। ये देखो इनके लोग हैं, अनाउंसमेंट करवाए, इनके लोग मिल गए हैं। तो ये चीज सब लोग एक दूसरे का सहयोग करें, सब मिलेंगे। आप लोग घबराइए नहीं, सिर्फ लाइन से लगिए, एक एक करके सब आ जाएंगे। मिल गया ना? मिल गया। ये फोटो दिखाओ। ये కోట్లాది మంది భక్తులు ఎముకల కొరకే చలి ఉన్నప్పటికీ కూడా హరహర మహాదేవ అంటూ పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. మహాసంగమంలో గంగా యమున సరస్వతి కలయిక అయినటువంటి
ప్రయాగరాజ్లో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. కేవలం హిందువులే కాదు విదేశీయులు కూడా పుణ్యస్నానాలు ఆచరించి పుణ్యం కట్టుకుంటున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళకు దాదాపు 13,000కు పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టుగా రైల్వే శాఖ చెప్తుంది. దాదాపు 50,000 మంది పోలీసులు 5 అంచెల భద్రతతో ఎప్పటికప్పుడు పహార కాస్తున్నారు. ఏఐ టెక్నాలజీని వినియోగించి ఈసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ప్రారంభమైంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు మా కరెస్పాండెంట్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ప్రారంభమైంది. అత్యంత భారీ స్థాయిలో అతిపెద్ద కార్యక్రమం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా చెప్పుకుంటారు. సో ప్రయాగరాజ్లో ప్రస్తుతం మహాకుంభమేళ ప్రారంభమైన వేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం? రామ్దాస్, దాదాపు 45 కోట్ల వరకు కూడా ఈ యొక్క మహాకుంభమేళకు హాజరవుతారంటూ కూడా యూపీ ప్రభుత్వం చెప్తుంది. అయితే దానికి తగ్గట్టుగానే అదే ఏర్పాట్లు, అదే స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే కొనసాగాయి. ఈ రోజు నుంచి వచ్చే నెల 26వ తేదీ అమావాస్య వచ్చే నెల వరకు కూడా ఈ యొక్క ఈ ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ కొనసాగుతుంది. అయితే 2025లో అతిపెద్ద ఈవెంట్ గా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికతో పాటు అన్ని ఒక భక్తి పార్వతమైన త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే ఈ యొక్క తన జన్మజన్మల పాపంతో పాటు స్వర్గప్రాప్తి లభిస్తుందంటూ కూడా శివభక్తులు నమ్ముతారు. అయితే దానికి తగ్గట్టుగానే యమునా గంగా సరస్వతి సంగమం వద్ద అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు నుంచి మొదటి స్నానం ఉంటుంది. మొత్తం 5 రోజుల పాటు కూడా ఈ యొక్క ఈవెంట్ అయితే ప్రధాన స్నాన ఘట్టాలుగా చెప్తారు. అయితే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి ఈ యొక్క మహాకుంభమేళ ప్రస్తావన స్టార్ట్ అవుతుంది. అయితే దేవతలు రాక్షసులు అమృతాన్ని చిలికిన సమయంలో భూమిపైన 4 చోట్ల ఈ యొక్క అమృతం చుక్కలు పడ్డాయి. అందులో ఒకటి ప్రయాగ్రాజ్ అని చెప్తారు. అయితే మహాకుంభమేళకు సంబంధించిన ఏర్పాట్లను అయితే యూపీ ప్రభుత్వం ప్రపంచం కూడా విస్తుపోయే విధంగా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 18 సెక్టార్లుగా దీన్ని విభజించారు. ప్రతి సెక్టార్ లో కూడా మొత్తం టెంట్ సిటీని అయితే నిర్మించినట్టుగా చెప్పుకోవచ్చు. ఒక ప్రపంచాన్ని అక్కడ క్రియేట్ చేసిన విధంగా అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. దీనికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ భద్రతతో పాటు మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ప్రయాగ్రాజ్ లో ఈ యొక్క మహాకుంభమేళలో మొదట చెప్పుకోవాలంటే స్నానాలు ఏదైతే త్రివేణి సంగమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో స్నానాలు చేస్తారు కాబట్టి నీటి లోపల ఎటువంటి విపత్తులు తలెత్తకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా రౌండ్ ది క్లాక్ భక్తులను పర్యవేక్షించే విధంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా స్టేట్ కి సంబంధించిన విపత్తుల నివారణ సంస్థకు సంబంధించిన భద్రతా సిబ్బంది కూడా దాదాపు 60 బోట్లతోటి పహారా కాస్తున్నారు. స్పీడ్ బోట్స్ ను ఏర్పాటు చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా ఏఐ టెక్నాలజీస్ తోటి ఈ యొక్క డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే సాధారణంగా భూమి ఉపరితలం పైనే డ్రోన్ల పనితీరు అనేది మనం ఇప్పటి వరకు చూసాము. మొట్టమొదటిసారి ప్రయాగరాజ్ మహాకుంభమేళలో నీటిలో కూడా డ్రోన్లు పనిచేస్తాయి. అక్కడ త్రివేణి సంగమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్ కు ఈ యొక్క సమాచారాన్ని చేరవేసే విధంగా ఈ యొక్క డ్రోన్ల పనితీరునైతే భారత వాయుసేన అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నీటిపైన తేలియాడే కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు పహారా కాసే విధంగా నీటిపైన తేలియాడే కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. వివిఐపి వల్ల వాళ్ళు విఐపీస్ వచ్చిన అప్పుడు సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళ కోసం ప్రత్యేకమైన బోట్లను ఏర్పాటు చేశారు. అదే బోట్ లో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా గదులను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా నీటిపైన తేలియారుతాయి. దానికి సపరేట్ బోట్స్ కు ఆ యొక్క మోటార్స్ ను జంబో మోటార్స్ గా చెప్తున్నారు. ఆ మోటార్స్ ని అక్కడ అమర్చడం జరిగింది. వివిఐపి వల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఘాట్స్ అన్నిటిని కూడా పూర్తిగా రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీతో పాటు విపత్తులకు ఎటువంటి విపత్తు సంభవించినా దానికి సంబంధించి కూడా అక్కడ క్షణాల్లో చేరుకునే విధంగా
అక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరొక వైపు కేవలం ఘాట్స్ వద్దనే కాకుండా వసతికి సంబంధించిన అంశం కావచ్చు, కోట్లాది మంది భక్తులు వచ్చినప్పుడు సాధారణంగా టాయిలెట్స్ ఇబ్బంది అవుతుంది కాబట్టి లక్షల టాయిలెట్స్ ని సెక్టార్ వైజ్ గా కూడా కొన్ని వేల టాయిలెట్స్ ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా నిర్వహణ కోసం శానిటేషన్ సిబ్బందిని, ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకర్స్ ని, అదేవిధంగా ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ ని క్లీన్ చేసే విధంగా కొన్ని ప్రత్యేక యంత్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్క భక్తుడికి ఒక చిన్న అసౌకర్యం కలగకుండా వచ్చి భక్తి భావంతో, ఆధ్యాత్మిక భావంతో మహాకుంభమేళకు వచ్చి వాళ్ళు తిరిగి వెళ్లే విధంగా పూర్తిగా ప్రయాగ్రాజ్ వచ్చినప్పటి నుంచి తిరిగి తమ గమ్యస్థానానికి చేరుకునే విధంగా భారత ప్రభుత్వం సహాయంతో అన్ని ఏర్పాట్లు అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా హోటల్స్ కి సంబంధించి కావచ్చు, ఫుడ్ స్టాల్స్ కి సంబంధించి కావచ్చు, ఎవరైనా తప్పిపోతే కూడా వాళ్ళ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రతి సెక్టార్ లో ఏర్పాటు చేశారు. ఫౌండ్ అండ్ లాస్ట్ సెంటర్ కి సంబంధించి ఏదైనా వస్తువులు కోల్పోయినా లేదా తమ వారు ఎక్కడైనా తప్పిపోయినా కూడా వెంటనే వారిని చేరుకునే విధంగా ప్రతి కంట్రోల్ రూమ్ లో కొంత మొబైల్ ఫోన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే గతంలో కేవలం మైక్ అనౌన్స్మెంట్ ద్వారా మాత్రమే తప్పిపోయిన భక్తులకు సంబంధించిన సమాచారం చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళ వద్ద సెల్ ఫోన్ ఉంటే వాళ్ళకి కాల్ చేసుకునే విధంగా కూడా కంట్రోల్ రూమ్ లో మొబైల్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు తాగునీటికి సంబంధించి ఏటీఎంస్ ను ఏర్పాటు చేశారు. ఇది యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా కావచ్చు, ₹1 కాయిన్ ద్వారా కూడా భక్తులకు మంచినీటిను అందుబాటులో ఉంచే విధంగా ప్రతి 100 మీటర్లకు ఒక వాటర్ ఏటీఎంస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్నానం చేసిన తర్వాత వాళ్ళు మహిళలు అసౌకర్యంగా ఫీల్ కాకుండా వాళ్ళందరికీ కూడా ఘాటు వెంట సంగమం వెంట మొత్తం పూర్తిగా కూడా ఈ డ్రెస్సింగ్ చేంజ్ తాత్కాలిక ప్రాతిపదికన డ్రెస్ చేంజ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్కింగ్ కు సంబంధించి కూడా జోన్ల వైజ్ గా విఐపీస్ కు అదేవిధంగా వివిఐపీస్ కు సపరేట్ దారులను పెట్టారు. దీంతో సాధారణ భక్తులకు ఈ విఐపీలు వచ్చినప్పుడు రూట్ అంతా ఆపే పరిస్థితి లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా విఐపీస్ కు వివిఐపీస్ కు సపరేట్ పార్కింగ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు విఐపీస్ కి కూడా ఒక సపరేట్ ఘాట్ ను ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులు వెళ్లే మార్గంలో వాళ్లకు ఇబ్బంది కలగకుండా సాధారణ భక్తులు, కోట్లాది భక్తులు యొక్క మహాసంగమానికి వచ్చి తమ భక్తిని అదేవిధంగా త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తుంటారు కాబట్టి వివిఐపీస్ ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా సాధారణ జనం ద్వారా కూడా విఐపీస్ కి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లయితే చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లయితే ప్రస్తుతం దాదాపు యూపీ ప్రభుత్వం ఒక మహానగరాన్ని ఈ యొక్క కుంభమేళ కోసం నిర్మించిందని చెప్పొచ్చు. ఇటు గంగా నది పైన ఒక కృత్రిమ వంతెనలను కూడా ఏర్పాటు చేశారు. సాధువులకు సంబంధించి కావచ్చు, ఇతరులకు వెళ్లే విధంగా గంగా నది పైన ఒక కృత్రిమ వంతెనలను దాదాపు 8 నుంచి 10 వంతెనలను ఏర్పాటు చేశారు గంగా నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి. ఇటు యమున గంగా తీరం వెంట కూడా ఈ యొక్క ఘాట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18 సెక్టార్స్ కూడా ఇటు యమున గంగాకు సంబంధించిన ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు వరకు కూడా ప్రయాగ్రాజ్ లో పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. సంగమానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది అసౌకర్యాన్ని ఫీల్ కాకుండా ఉండే విధంగా భక్తులకు ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారి అధికారులకు కూడా కొంత టెక్నాలజీని వినియోగిస్తూ పూర్తి స్థాయిలో మహా కుంభమేళకు మాత్రం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ రోజు నుంచి కుంభమేళ ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కూడా కొనసాగుతుంది. శివరాత్రి రోజు శివనామ స్మరణతోటి ఈ కుంభమేళ ముగియనుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి. దేశ సాంస్కృతిక వారసత్వ సంపదగా ఈ మహాకుంభమేళ అని చెప్పొచ్చు. దేశ సమైక్యత, సమగ్రత అన్నీ ఒకే చోట, అంతమంది హిందువులు ఒకే చోట పుణ్య స్నానాలు ఆచరించడం ఇదొక అతిపెద్ద ఘట్టంగా వర్ణిస్తున్నారు. నిజంగా యావత్ దేశ ప్రజలంతా కూడా ఒకే తాటికి పైకి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించడం అనేది గొప్ప విషయంగా చెప్తున్నారు. అనేక వింతలు విశేషాలు ఉంటాయి. సాధువులు, సంతువులు, అఘోరాలు, హిమాలయ పర్వత శ్రేణుల్లో తపస్సు చేసే అఘోరాలు, నాగసాధువులు కూడా ఈ మహాకుంభమేళాకు తరలి రాబోతున్నారు. దీంతో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. దీనికి తగ్గట్టుగా యూపీ ప్రభుత్వం కూడా అనేక ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటును అందిస్తోంది. ఇక ప్రయాగరాజ్లో ఎప్పుడూ లేని విధంగా రాత్రిపూట టేకాఫ్ కూడా విమానాలకు అనుమతించారు. దీంతో విమానాలు కూడా టేకాఫ్ తీసుకునేందుకు రాత్రిపూట కూడా అనువుగా మారినట్టుగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. మొత్తం మీద
అటు రైల్వే, ఇటు ఎయిర్లైన్స్, అలాగే యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్ సౌకర్యాలు అన్ని విధాలుగా ప్రయాణికులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల నుంచి ఎయిర్పోర్ట్కు, ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు విమాన సౌకర్యం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్తుంది. సో ప్రయాగ్రాజ్కు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించాల్సిందిగా భక్తులకు కూడా యూపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. మొత్తం మీద మహాకుంభమేళాను మహా సక్సెస్ చేసేందుకైతే యూపీ ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university.